ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 2వ వచనము. కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. ఈరోజు పునరుద్ధాన దినమందున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, దేవుని సన్నిధికి మనం వెళ్ళే ముందు మన హృదయాన్ని మొదట సిద్ధపరచుకొని వెళ్ళాలి. ఎందుకనంటే సిద్ధపాటు లేకుండా మనం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుని యొద్ద నుండి మనం ఏ ఫలము పొందుకోలేము. సిద్ధపాటుతో వెళ్తేనే మనము కావలసినటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఈరోజు దేవుని సన్నిధికి సిద్ధపాటుతోనూ అలాగే కృతజ్ఞతాస్తుతులతోనూ మనము దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈ వారంలో నీ ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయాలన్నిటిలో ప్రభువు నీకు చేసినటువంటి మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన మేలులన్నిటినీ కూర్చి నువ్వు దేవుని స్తుతించుచు ఆయనను ఆరాధించే జీవితం కలిగి ఉండాలి. కీర్తనలు పాడుచు చాలామంది దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించే విషయంలో, పాటలు పాడే విషయంలో వెనకబడిపోయి ఉంటారు. అంటే పాటలు పాడాలంటే సిగ్గుపడేవారు ఉంటారు, నాకు మంచి స్వరం లేదు కదా ఏమనుకుంటారో అందరని భయపడేవారు ఉంటారు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి సంఘముతో కలిసి నీవు కూడా నీ స్వరం ఎత్తి హృదయపూర్వకముగా దేవుని ఆరాధించాలి. దావీదు ఇలాగ అంటున్నారు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదనని చెప్పి ఉన్నారు. అలాగే ఈరోజు మనము కూడా మన హృదయపూర్వకముగా మన పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించినట్లయితే ఈరోజు దేవుని సన్నిధిలో నీకు దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు అయితే దాచిపెట్టాడో వాటిని తప్పకుండా పొందుకుంటావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.